హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే సూపర్ ట్విస్ట్స్ ఉన్నాయి. అలాగే సూపర్గా సెంటిమెంట్ ఉంది, సూపర్ కైండ్నెస్ ఉంది, సూపర్ ఫన్ కూడా ఉంది ఫ్రెండ్స్. అయితే ముందుగా ఎపిసోడ్లోకి వచ్చేసరికి స్టార్టింగ్లో అయితే మన మురారి గారు కృష్ణ గారు ఇద్దరు బైక్ మీద వస్తుండగా మన మురారి గారు సడన్గా బ్రేక్ వేస్తారు. ఏంటి బ్రేక్ వేసావు, ఎందుకు అలా వేసావు? మన కృష్ణ గారుగా ముందుగా ఒక బాబు కింద పడిపోయి ఉండి అందుకే వేశాను అంటాడు. ఆ బాబుని లేపేసి ఏమైంది బాబు, ఎందుకు ఇలా పరిగెడుతున్నావు అనగా ఆ బాబు చేతిలో ఒక దుప్పటి ఉంటుంది, వెనక ఒక పెద్ద ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ బాబు మా ఇంట్లో నుంచి దుప్పటి దొంగతనం చేశాడు, ఈయన పెద్ద దొంగ అని అంటూ ఉంటారు. దుప్పటి దొంగ చేసినందుకే మీరు దొంగ అంటారా? జస్ట్ తనకి ఏం అవసరం ఉంటే చేశాడు, ఏమైనా నగలు బంగారం చేస్తే దొంగ అంటారు కానీ దుప్పటి దొంగ అంటారని ఆ పిల్లవాడిని సమర్థిస్తూ మన కృష్ణ గారు మాట్లాడారు ఫ్రెండ్స్. ఆ పిల్లవాడైతే మా అమ్మకి జ్వరము 5 days నుంచి, అందుకే నేను దుప్పటి కోసం దుప్పటి దొంగతనం చేశాను తప్ప అంతమించి ఏమీ లేదంటారు. అది చూడగానే మన కృష్ణ గారికి చాలా జాలి వేస్తుంది. వెంటనే ఆ పిల్లవాడిని ఎక్కించుకుని వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళ అమ్మకి మందులు కూడా లేవని ఆ పిల్లవాడు చెప్తాడు. సో మా కృష్ణ గారి మందులు దుప్పటి తినడానికి ఏమైనా కొనేసి తీసుకువెళ్ళేసి వాళ్ళ అమ్మకి దుప్పటి కప్పేసి ఇస్తారు. వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దుప్పటి కప్పేసి మన కృష్ణ గారు డాక్టర్ కదా చెక్ చేసేసి, అమ్మ మీకేం పర్లా, నార్మల్ జ్వరమే, ఒక 5 days కనుక ఈ టాబ్లెట్స్ వాడితే కనుక మీకు ఉన్న జ్వరం అనేది తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అమ్మ, ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని అని అడుగుతూ, ఇప్పుడు అవన్నీ కాదమ్మా, నువ్వైతే ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వేసేసుకొని కొంచెం ఫుడ్ తినేసి కొంచెం స్ట్రెంత్గా ఉండు, బాబుకి నువ్వు సహాయంగా ఉండు అని చెప్తూ ఉంటాడు. నిజంగా తన తల్లి కోసం ఆ పిల్లాడు చేసిన ఆ పనిని అందరూ దొంగతనంగా చిత్రీకరించారు. ఆ విషయాన్ని మన కృష్ణ చాలా గొప్పగా దాన్ని తెలుసుకుని వాళ్ళ అమ్మకి సహాయం చేసింది ఫ్రెండ్స్. వాళ్ళ పిల్లవాడి మనసులో ఒక దేవతగా నిలిచిపోయింది ఫ్రెండ్స్. వెంటనే మురారి సార్ గారికి పర్స్ తీసేసుకుని ఆ పర్స్లో ఉన్న డబ్బులు కూడా ఇచ్చేసింది ఫ్రెండ్స్. మీరు మాత్రం కంపల్సరీ టాబ్లెట్స్ వేసుకుని ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి అని కార్డ్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. మురారి సార్ వీళ్ళకి మనం షెల్టర్ కూడా కల్పించాలి అని మురారితో అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే కృష్ణ, వీళ్ళకి షెల్టర్ కూడా కల్పిద్దాం, అమ్మ మీకు షెల్టర్ కూడా మేమిస్తాము అని కృష్ణ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా కృష్ణ మురారి చేసి ఈ పని వల్ల వాళ్ళకి దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఎన్నో లభిస్తాయని మనం అనుకున్నాము ఫ్రెండ్స్. ఆ పిల్లవాడి బాధను తీర్చగలిగారు ఇద్దరు కలిసి. నిజంగా గ్రేట్ కదా ఫ్రెండ్స్. ఇక వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇచ్చేసి కృష్ణ మరియు మురారి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఆమె అయితే చాలా చాలా థ్యాంక్స్ అని ధన్యవాదాలు చెప్పుకుని, కృష్ణ దానికి ఎందుకమ్మా ధన్యవాదాలు, నేను తోటి మనిషికి సాయం చేశాను అంతే కదా, అంత గొప్ప పని నేనేం చేశాను, అది కూడా చేయలేకపోతే నేను సాటి మనిషి సమాజంలో బ్రతికి కూడా వేస్ట్ అని మన కృష్ణ గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మన మురారి గారు కూడా కృష్ణ చేసే పనిని చూసి చాలా మురిసిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ ఒక హెల్పింగ్ నేచర్ని చూసి ఆయన నిజంగా చాలా గొప్పగా తన మనసులో కృష్ణ గురించి ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ లోపు అయితే మార్నింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక మన కృష్ణ గారు అయితే దేవుడి గదిలోకి వచ్చి దేవుడి దండం పెట్టుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. మనం ఎలాగైనా మారి ఆదర్శతో హ్యాపీగా ఉండాలి, దాంతోపాటు మేము మురారి గారు కూడా హ్యాపీగా ఉండాలి, పెద్ద అత్తయ్య గారికి కూడా ముకుంద మీద అయితే డౌట్ పోవట్లేదు, ఆ డౌట్ పోవాలి, దేవుడా ఎలాగైనా ఆదర్శ్ మరియు ముకుంద సంతోషంగా ఉండాలి అని మనం కృష్ణ అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. దండం పెట్టుకుంటూ ముకుంద మారిందని ఒక సంతోషంలోనే ఉంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద గురించి అస్సలు విషయం తెలియదు కదా మన కృష్ణకైతే, ఇంకా మారిందని అందరూ ముకుందని యాక్సెప్ట్ చేశారని మన కృష్ణ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే దేవుడికి హారతి ఇస్తూ ఉంటుంది. హారతి ఇచ్చే టైంలో కొన్ని కర్పూరపు బిళ్ళలు అవి కింద పడతాయి. ఫాస్ట్గా హారతి ఇచ్చింది, అది మన కృష్ణ గమనించుకోలేదు. దాంతో కింద ఉన్న క్లాత్ మీద పడిపోయి కొంచెం మంట వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విషయాన్ని మన కృష్ణ గమనించుకోలేకపోయింది. దేవుడికి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ సందర్భంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదాన్ని తను చూసుకోలేకపోతుంది ఫ్రెండ్స్. దేవుళ్ళందరూ చూస్తున్నట్టుగా ఇంకా డీప్ క్లోజ్లో అయితే చాలా బాగా చూపించారు ఫ్రెండ్స్. ఈ సీన్ అయితే నిజంగా ఎక్కడ ఎంత పెద్ద ప్రమాదం జరిగిద్దో అనుకున్నాము, కానీ అలా ఏం జరగలేదు. కృష్ణ అయితే దాన్ని ఆపాలని ప్రయత్నించింది. దానివల్ల కాక వెంటనే బిందెలో కొన్ని వాటర్ తెచ్చేసి ఆ మంట మీద పోసేసి దాన్ని క్లోజ్ చేసింది ఫ్రెండ్స్. ఇంక ఈ యొక్క పని మన కృష్ణ గారు ఒంటరిగానే చేశారు. దీనికి ఇంటి సభ్యులు ఎవరు తనకి హెల్ప్ చేయలేదు ఫ్రెండ్స్. దీంతో మన కృష్ణకి అయితే మనసులో ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఆ రోజు ముకుంద
మరి ముకుంద మనం అందరం చేసినప్పుడు ముకుంద కూడా హారతి ఇచ్చేటప్పుడు హారతి సడన్గా మధ్యలో ఆరిపోయింది కదా, ఇప్పుడు ఇలా అయింది, ఏమైనా అవుతుందా, సార్కి ఏమన్నా అవుతుందా, మురారి సార్కి అని చాలా భయపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మన కృష్ణ అయితే ఎందుకు ఇలా అపశకునాలు చూపిస్తున్నాయి అర్థం కావట్లేదు అని కృష్ణ భయపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు కూడా అంతే, నా సౌభాగ్యం కోసం చేసుకున్న పూజలో హారతి తీసుకున్నామనే సమయంలో లాస్ట్లో హారతి ఆరిపోయింది, అది ఏదో గాలి వల్ల పోయిందని ఏదో నాకు చెప్పి నన్ను అడ్జస్ట్ చేశారు. కానీ ఇప్పుడు కూడా ఇలా జరిగింది, ఇలా పదే పదే జరుగుతుంటే మురారి గారికి ఏమైనా ఆపద ఉందేమోనని నాకు అనిపిస్తుంది అని మన కృష్ణ గారు సందేహిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. దాంతో డౌట్ వచ్చిన వెంటనే ఈ విషయం మురారి గారికి చెప్పాలి, మురారి గారు లేపి పంతులు గారి దగ్గర తీసుకెళ్ళాలి, గుడికిలో తీసుకెళ్ళి ఏమైనా పరిహారాలు ఉంటే చేయించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మన కృష్ణ అయితే వెంటనే అక్కడ ఉన్న ప్లేట్ అక్కడ పెట్టేసి వెంటనే ఉరుక్కుంటూ స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మధ్యలో వాళ్ళ అత్తయ్య పిలిచినా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటుంది ఫ్రెండ్స్. రేవతి గారైతే కృష్ణ కాఫీ తీసుకెళ్ళి మురారికి అంటది, ఆ విషయం కూడా తను పట్టించుకోకుండా హడావుడిగా పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మురారి గారితో కేసీపీ సార్, ఏపీసీపీ సార్ అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆయన రూమ్లో ఉండడు, బయట ఉంటాడు. ఆ విషయాన్ని కూడా గమనించకుండా తిని టెన్షన్లో ఉంది కదా, అసలు ఏమవుతుందో ఏందో అన్న ఇక ఆ టెన్షన్లో తను ఫాస్ట్గా అటు ఇటు మురారి సార్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది. కృష్ణ ఏమైంది, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని మురారి సార్ అడుగుతూ ఉంటారు. ఏమైందా, చాలా టెన్షన్గా ఉంది సార్, మొన్న ఆ ముకుంద దగ్గర నేను హారతి తీసుకున్నప్పుడు హారతి కూడా నేను తీసుకోకుండానే ఆరిపోయింది కదా, ఇప్పుడు కూడా దేవుడి గదిలో నేను హారతి ఇస్తుండగా కొన్ని హారతి గడుపులు కింద పడిపోయి మంట వచ్చింది, నిజంగా చాలా బాధగా ఉంది, ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది, నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది, వెంటనే మనం గుడికి వెళ్ళాలి, పంతులు గారిని కలవాలి, దీనికోసం ఏమైనా పరిహారం ఉంటే చేయించుకోవాలంట. కృష్ణ నువ్వు ఒక పెద్ద డాక్టర్వి, ఇలాంటి సెంటిమెంట్స్ మూఢనమ్మకాలు ఎందుకు పెట్టుకుంటావు కృష్ణ, నువ్వు కూడా ఇలా ఆలోచిస్తావు, నేను డాక్టర్ని అయినా సరే నేను ఒక భార్యని, నాకుండే భయం నాకు ఉంటుంది కదా మురారి సార్, నేను ఎలాగైనా గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళి ఏదో ఒక పరిహారం చేయాలి అని మన కృష్ణ అయితే మురారితో అంటూ ఉంటుంది, నాకు పని ఉంది కృష్ణ, సరే నేను సాయంత్రం తీసుకెళ్తాను, ఇప్పుడైతే వద్దు, గోపి దగ్గరికి వెళ్ళాలి, గోపితో ఈవెంట్ గురించి మాట్లాడాలి, నేను ఆ పనులు చూసుకోవాలి, నేను ఈవినింగ్ తీసుకెళ్తాను అంటాడు. లేదు సార్ ఇప్పుడే వెళ్ళాలి అర్జెంటుగా, నేను వెంటనే పంతులు గారిని కలిసేసి విషయం అంతా ఆయనకి వివరించి ఆయన ఏమేమి పరిహారాలు చెప్తారు అవన్నీ నేను గుడిలో చెయ్యాలి అని మన కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ చెప్తే వినవు కదా, ఈవినింగ్ వెళ్దాం అనగా లేదు సార్ ఇప్పుడే వెళ్ళాలి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే సరే అని ఏసీపీ సార్ అయితే యాక్సెప్ట్ చేస్తారు, సరే పద వెళ్దాం అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఏసీపీ సార్ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే ఇద్దరు కలిసి కిందికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. హాల్లోకి బయటికి వెళ్ళటానికి లోపైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లో కూర్చొని కాఫీలు తాగుతూ ఉంటారు. ఈలోపు మనము సరే అయితే అట్లా కర్పూరం కాలింది, దేవుడి గదిలో జరిగింది అవన్నీ మీ పెద్దమ్మకి తెలియకూడదు, ఆమె చాలా బాధపడుతుంది ఇప్పటికే, అసలే ఆమె ఒక టెన్షన్లో ఉంది, నువ్వు ఆమెను ఇంకా బాధపెట్టకు, ఈ విషయాలన్నీ చెప్పేసరి నేను ఆ విషయాన్ని కవర్ చేస్తాను, మీరు బయటకు వెళ్ళే విషయాన్ని కవర్ చేయండి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మన కృష్ణ అయితే ఇక దానికైతే మనం సరే యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ మనసులో నిజంగా ఎందుకు ఆ డౌట్ వచ్చిందో, మురారికి ఏమైనా ఆపద వస్తుందని మీరు అనుకుంటున్నారా ఫ్రెండ్స్, నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నిజంగా ఒక భార్యకి భర్త మీద ఉన్న ప్రేమ, తన భర్తకి ఏమైనా జరుగుతున్నది అనేది ముందే తను పసిగట్టగల అనే ఒక విషయాన్ని ఇక్కడ కృష్ణ గారు ప్రూవ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా ఎలా అనిపించిందా కృష్ణ గారి లాగా, మీకు కూడా మీ భర్తకి ఏమైనా అవుతున్నప్పుడు మీకు ముందుగానే అర్థమైందా అనే విషయాన్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ కృష్ణ మురారి అయితే గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయి వచ్చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులందరూ అయితే యాంగ్జైటీతో చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. రేవతి గారు మిగతా వాళ్ళందరూ అయితే ఇంకా నేను పిలిచినా కానీ టెన్షన్లో కృష్ణ గారిని మరి మురారి గారిని ఇద్దరిని మన రేవతి గారు ఆపేస్తారు. ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు, నేను కృష్ణని పిలుస్తున్నా సరే ఆ టెన్షన్లో పట్టించుకోకుండా తను హడావుడికి వెళ్ళిపోతుంది, కాఫీ ఇవ్వమని ఇవ్వకుండా వెళ్తుంది అని మన రేవతి అయితే అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునా పలకలేదు, ఏదో టెన్షన్లో ఉన్నానులే అత్తయ్య
అందుకే పలకలేదు అని ఉంటుంది. ఏమిటి అంత టెన్షన్, అసలు ఆ విషయం చిన్నదా పెద్దదా అనేది పక్కన పెట్టి అసలు టెన్షన్ అనేది ఎందుకు వచ్చింది నీకు, దానికి రావడానికి గల కారణం ఏంటి అని కుటుంబ సభ్యులందరూ యాంగ్జైటీగా చూస్తూ ఉంటారు. కృష్ణ ఏం చెప్తుందో అనేసి. నేను పూజ గదిలో పూజ చేస్తున్నాం కదా, మురారి సారేమో బాత్రూంలో స్నానం చేస్తున్నారు. ఇక నాకు పూజ చేస్తూ ఉండగా మధ్యలో అయితే మురారి సార్కి బాత్రూంలో సోప్ పెట్టడం మర్చిపోయాను అనే ఒక విషయం గుర్తొచ్చింది. అందుకే హడావుడిగా మళ్ళీ ఆయన సోప్ కోసం బయటికి వస్తారేమోనని నేను హడావుడిగా ఉరుక్కుంటూ వెళ్ళి ఆయనకి సోప్ ఇచ్చేసి వచ్చాను అని చెప్తారు ఫ్రెండ్స్. ఏంటి కృష్ణ దానికి ఇంత టెన్షన్ పడాలా, నువ్వు అంత టెన్షన్ పడతావా దానికి అని మన డిటెక్టివ్ మధు గారు అయితే అస్సలు నమ్మలేదు. ఇది నిజంగా నువ్వేదో కల్పించి చెప్తున్నా కదా, నిజంగా దానికోసం అయితే ఎవరు టెన్షన్ పడరు. మురారి ఏమన్నా చిన్నపిల్లాడా, తను బయటకు వచ్చి తన సోప్ తీసుకోగలడు, తను స్నానం చేయగలడు, నువ్వెందుకు దానికి కంగారు పడతావు, ఏదో సిల్లీగా చెప్పినట్టు ఉంది కానీ దీంట్లో నిజమైన మ్యాటర్ లేదు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏమో తను నిజంగానే మర్చిపోయిందేమో, తను మురారి టెన్షన్ పడతాడని వెళ్ళిందేమో ఆదర్శ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు చెప్పింది ఎలా ఉందంటే, నువ్వు మొన్న తొండ ఉందని చెప్పావు చూడు, అది కూడా కృష్ణ చెప్పింది కూడా అలాగే ఉంది, సేమ్ తొండ టాపిక్ లాంటి. ఒరే మధు, ఇక ఆ తొండ టాపిక్ నువ్వు వదిలిపెట్టదే కనుక నీకు ఉంటుందిరా అని మన ఆదర్శ అయితే మన మధు గారిని బెదిరిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంతే ఉంది, అందులో ఏమీ నిజం లేదు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. సరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అసలు విషయం చెప్పండి అని రేవతి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మేమిద్దరం కలిసి గుడికి వెళ్తున్నాం అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. వెళ్ళేసి దాంతోపాటు గోపిని కూడా కలిసి వస్తాం ఈవెంట్ కోసం. ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఏమేమి చేయాలనేది మన ఆదర్శ్ మరియు ముకుంద్ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా అని అంటారు. సరే ఈలోపు వెంటనే మన నందిని గారు అయితే ఆదర్శని మరి ముకుందని కూడా తీసుకువెళ్ళండి అన్నయ్య అంటారు. వెంటనే నందిని అనగానే మన ముకుందకైతే ఇక ఈ నందినికి అయితే నన్ను ఆదర్శని టాపిక్లో రాకుండా ఏం పని లేదు అని మనసులో ఫీల్ అవుతుంది. వాళ్ళిద్దరు రెడీ అయ్యారు కదా, వాళ్ళని వెళ్ళని ఫస్ట్, తర్వాత నేను ఆదర్శ్ సాయంత్రం వెళ్తాంలే సపరేట్గా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అయినా మీరు సపరేట్గా వెళ్ళడమే మంచిది, మేము మధ్యలో గోపిని కలిసే పని ఉంది కదా ఈవెంట్ కోసం. సరే మురారి మీరు వెళ్ళి రండి అని ఆదర్శ్ అంటాడు. మేము జరగబోయే ఆ ఫంక్షన్ కోసం మేము బాగా ప్రిపేర్ అవుతామని ఉంటారు. అసలు ఫంక్షన్కి ఆ ఈవెంట్కి ఆర్గనైజ్ చేయడమే మనకి ఇష్టం లేదు అనుకుంటే నువ్వు ప్రిపరేషన్ గురించి మాట్లాడుతున్నావు అని ముకుంద ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఈవెంట్ జరిగితే కనుక మన పెద్దత్తయ్య గారికి నా మనసులో ఉన్న కోపం అనేది పోతుంది, కానీ నేను ఆ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఆదర్శతో కలిసి చేసే ఆ ఈవెంట్ని నేను ఎలా భరించాలి, నా మనసు ఒప్పుకోదు కదా అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక పెద్ద అత్తయ్య గారి మనసులో ఉన్న ఆ ఒక డౌట్ని నేను తీసుకువెళ్ళి కానీ దాంతోపాటు నేను ఆదర్శకు కూడా చాలా దగ్గర అవుతాను అని మన ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద గారు డౌట్ పడింది కూడా చాలా కరెక్ట్ ఫ్రెండ్స్. ఈ ఈవెంట్ వల్ల వాళ్ళిద్దరు దగ్గర అవుతారని ఒక దాంతోనే మన మురారి గారు కృష్ణ గారు ఈ ఈవెంట్ని ప్లాన్ చేశారు ఫ్రెండ్స్. త్వరలో February 14th వస్తుంది కదా, ఆ రోజు ఈ ఈవెంట్ని కండక్ట్ చేయాలని అందరూ అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ఈ లోపైతే ఇక అసలు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేస్తారు ఫ్రెండ్స్. చెప్పేసి ఇద్దరు కలిసేసి గుడికి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఎంతనాక మన కృష్ణ దాచిపెట్టిన విషయాన్ని మన మధు గారు ఎలా కనిపెడతారో మనం చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే. ఇక మరియు మన మురారి కృష్ణ ఇద్దరు కలిసేసి గుడికి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఈవెంట్లో నువ్వే గెలవాలి ఎలాగైనా అని ఆదర్శని ముకుందని ఇద్దరిని మన నందిని గారు అయితే అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఎలాగైనా మీరే ఈవెంట్లో గెలవాలి. ఇక కృష్ణ మురారి అంటే వాళ్ళు ఎప్పటికీ బెస్ట్ కప్పులు, వాళ్ళే ఫస్ట్ వస్తూ ఉంటారు, కానీ వాళ్ళని పక్కన పెట్టేసి ఈసారి మీరే అన్నిటిల్లో ఫస్ట్ ఉండాలి, మీరే బెస్ట్ ఫర్ ఈచ్ అదర్ అనిపించేలా ఉండాలి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ నందిని మరియు మధు గారు అయితే. చూద్దాం ఈ ఈవెంట్తో ఆయన మరియు మన
ముకుంద మనసులో ఉన్న విషయం బయట పెడుతుందేమో చూడాలి అని మన మధు గారు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. నందిని అయితే ఎలాగైనా మీరే ఆ కప్పు గెలుచుకోవాలి వదిన, గెలుచుకుని ఎలాగైనా కృష్ణ మురారీల పేరు నిలబెట్టాలి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. సరే అలాగే తప్పకుండా మేమిద్దరం కలిసి ఆడి ఎలాగైనా ఆవిడ్ని గెలిచి చూపిస్తాము అని మా ఆదర్శ్ మాట ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అసలు ఈవెంట్ ఆడడమే ఇష్టం లేకపోతే వీళ్ళు కప్పు గురించి మాట్లాడుతున్నారా అని ముకుంద అయితే అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన కృష్ణ గారు అయితే గుడికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. కృష్ణ గారిని గుడికి తీసుకొస్తారు. మన మురారి గారు అయితే కృష్ణని అక్కడ దింపేసి, సరే నేను గోపి దగ్గరికి వెళ్ళి పని చూసుకుని వస్తాను, నువ్వు వెళ్ళు కృష్ణ అని అంటారు. టెన్షన్ పడకు, ఏం కాదు, చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడతా, సరే నేను కూడా రానా నీతోటి లోపలికి అంటాడు. ఏమొద్దు ఏసీపీ సార్, మీకు చాలా పని ఉందన్నారు కదా, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, నేనైతే లోపలికి వెళ్ళిపోయి దేవునికి దండం పెట్టుకుని పంతులు గారిని కలిసి ఏమేమి పరిహారాలు ఉన్నాయో అవన్నీ చేస్తాను, మీరు వెళ్ళి ఈవెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని రండి, దానికి సంబంధించి పేర్లు ఇచ్చేసి రండి అంటూ ఉంటారు. కృష్ణ గారు అయితే గుడిలోకి ఎంటర్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ గుడిలో పూజ అయిన వెంటనే నాకు కాల్ చేయి, నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను కృష్ణ అని చెప్పేసి మన మురారి గారు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు, టెన్షన్ పడకు, ఏమీ జరగదు, ప్రతి చిన్న విషయానికి నువ్వు ఎందుకు ఇలా టెన్షన్ పడతావు అని అంటారు. సరే ఏసీపీ సార్, మీరు వెళ్ళండి, నేను ఇక్కడ పని చూసుకుని పని అయిపోయిన వెంటనే మీకు కాల్ చేస్తాను అని చెప్తూ ఉంటారు. మన కృష్ణ గుడిలో పంతులు గారిని కలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. పంతులు గారిని కలిసేసి విషయం అంతా చెప్తూ ఉంటుంది. నేను ఫస్ట్ టైం సౌభాగ్యతం చేసుకున్నప్పుడు కూడా హారతి ఆరిపోయింది, ఇలా ఈరోజు కూడా ఇంట్లో జరిగింది, ఇట్లా 2 సార్లు వెంటనే జరుగుతూ ఉంది అని పంతులు గారికి చెప్తూ ఉంటుంది. కొన్నిసార్లు జరిగే చిన్న చిన్న సంఘటనలే పెద్ద పెద్ద మార్పుకి దారి తీస్తాయమ్మా, పెద్ద పెద్ద శుభాలకు కూడా నాంది పెరుగుతాయి, నువ్వేమీ భయపడకు, దాంట్లో అంత భయపడాల్సిన విషయం ఏమీ లేదు, నా భయపడేదంతా నేను చేసిన సౌభాగ్యం గురించి చేశాను కదా, అప్పుడే ఇలా జరిగింది కదా, దాంతో మురారి సార్కి ఏదైనా ప్రమాదం ఉందేమోనని నాకు అనిపిస్తుంది పంతులు గారు, మీరే దీనికి ఏదైనా పరిష్కారం చెప్పాలి అని ఉంటూ ఉంటాను. చెప్తానమ్మా, నువ్వేం భయపడకు, ఈ చిన్న విషయానికి నువ్వు కంగారు పడకు, ఇట్లాంటివన్నీ మానవ జీవితంలో ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి, వాటిని మనం అధిగమించినప్పుడే కదా మన జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, అతి చిన్న విషయానికి ఇలా కంగారు పడకూడదు పంతులు గారు ధైర్యం చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పంతులు గారు పరిహారం చెప్తారు, ఒక మంత్రాన్ని మన కృష్ణ గారికి ఉపదేశిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఉపదేశి మంత్రాన్ని చదువుకుంటూ గుడి ముందు కర్పూరం వెలిగి అమ్మ, అప్పుడు నీ మనసులో ఉన్న డౌట్కి ఒక అర్థం అనేది ఉంటుంది, క్లియర్ అవుతుంది నీ డౌట్కి అని అంటుంటారు. వెంటనే మన కృష్ణ గారు అయితే వచ్చేసి గుడి ముందు నుంచొని పంతులు గారు చెప్పిన మంత్రాన్ని చెప్పిస్తూ ఒక జిల్లేడు ఆకులో కర్పూరాన్ని వెలిగించమని చెప్తారు పంతులు గారు. ఆ కర్పూరాన్ని వెలిగిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. శివుడి ముందైతే మన కృష్ణ ఈ పరిహారాన్ని చేస్తూ ఉంటుంది. ఆ కృష్ణుడు మృత్యుంజయుడు కదా, మృత్యులని అపమృత్యు దోషాలన్నిటినీ పోగొడతాడు అనే ఒక ఉద్దేశంతో మన కృష్ణ ఈ పూజ నిర్వహిస్తుంది ఫ్రెండ్స్. కర్పూరాన్ని వెలిగించి తన మనసులో ఉన్న బాధని దేవుడికి చెప్పుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాగైనా మురారిని కాపాడండి, వచ్చే ఆపదలు అన్నిటి నుంచి మీరు కాపాడండి దేవుడా అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్, అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వెంటనే కర్పూరం చూసేసరికి కర్పూరం కూడా కొండెక్కి ఉంటుంది, అది చూసి సడన్గా షాక్ అవుతుంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ సాటర్డే ఎపిసోడ్లో మా ప్రోమోలు అది మనం చూపించారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ గోపి వాళ్ళు ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు అంటారు. ఆ విషయం వినగానే మన ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. క్యాన్సిల్ అయినా మేమైతే క్యాన్సిల్ చేయలేదు, February 14th రోజు అదే ఈవెంట్ని ఇంట్లో కండక్ట్ చేస్తున్నాము, ఇంట్లో ఉన్న జంటలతోటి ఎవరైతే మంచిగా వాడతారో వాళ్ళని బెస్ట్ కపుల్గా డిసైడ్ చేస్తాము అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్.